సృష్టి కేసులో విశాఖలో డొంక కదులుతోంది. ఈ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే తమ్ముడికి లింకులు బయటపడుతున్నాయి. విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి చెందిన మరో ఇద్దరు వైద్యుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకరు మత్తు వైద్య విభాగాధికారి డిప్యూటీ సూపరింటెండెంట్ రవి కాగా మరొకరు ప్రసూతి విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉషాదేవి ఉన్నారు. ఇదే కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన బెయిల్ పై విడుదలైన డాక్టర్ విద్యులత కేజీహెచ్ పిల్లల విభాగంలో పనిచేశారు. వీరు కేజీహెచ్ లో విధులు నిర్వహిస్తూనే సృష్టి ఫెర్టిలిటీ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించారనే ఆరోపణలు ఉన్నాయి. సృష్టి కేసులో విశాఖలో డొంక కదులుతోంది. ఈ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే తమ్ముడికి లింకులు బయటపడుతున్నాయి. విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి చెందిన మరో ఇద్దరు వైద్యుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకరు మత్తు వైద్య విభాగాధికారి డిప్యూటీ సూపరింటెండెంట్ రవి కాగా మరొకరు ప్రసూతి విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉషాదేవి ఉన్నారు. ఇదే కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి బెయిల్ పై విడుదలైన డాక్టర్ విద్యులత కేజీహెచ్ పిల్లల విభాగంలో పనిచేశారు. వీరు కేజీహెచ్ లో విధులు నిర్వహిస్తూనే సృష్టి ఫర్టిలిటీ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, సృష్టి కేసులో మొత్తంగా ఎంత మందిని నిందితులుగా చేర్చారు? ప్రముఖుల పేర్లు కూడా వస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, సృష్టి కేసు రోజు రోజుకి కూడా కొత్త కోణాలు అయితే వెలుగులోకి చూస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. అక్కడ హైదరాబాద్, విజయవాడతో పాటు విశాఖ ప్రాంతంలో కూడా, విశాఖలో అన్ని దిక్కులా కూడా ఈ డాక్టర్స్ అయితే దీంట్లో పాల్పంచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక పార్టీకి చెందిన కీలకమైన నేత యొక్క తమ్ముడు డాక్టర్ రవి అయితే కేజీహెచ్ లో అనెస్థీసియా విభాగంలో అయితే అతను పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అతను కూడా దీంట్లో నిత్యం కూడా ఈ సృష్టి కేసుకి సంబంధించి సృష్టి కేసు హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్లో నిత్యం కూడా వాళ్ళు వైద్యం అందించేందుకు వీళ్ళు సహకరించిన పరిస్థితి ఉంది. కేజీస్ కి ఎవరైతే వస్తుంటారో వాళ్ళని కూడా ఆ సృష్టికి పంపించింది. అక్కడ వైద్యం చేసుకుంటే మీకు పిల్లలు పుడతారని అయితే నమ్మబలికి అక్కడ నుండి వాళ్ళు అవినీతి కార్యకలాపాలు సాగించడం కూడా పరిస్థితి అక్కడ కనిపించడం జరిగింది. అలానే మరో పక్కనైతే డాక్టర్ రమ్య కూడా, ఆవిడ కూడా అక్కడ పనిచేస్తూ ఈ కేజీహెచ్ లోనే ఆవిడ కూడా పనిచేస్తున్నారు. అక్కడ పనిచేస్తూ కూడా సృష్టి హాస్పిటల్కి అయితే అక్కడ ఈ ఐవీఎఫ్ సంబంధించి ఏవైతే ఉంటాయో వాటన్నింటికి సంబంధించి వివరాలు అందించడం, ఇక్కడ వచ్చే వాళ్ళందరినీ కూడా అక్కడికి చేర్చడానికి అయితే ప్రయత్నం చేయడంతో అయితే దాదాపు దీనికి సంబంధించి అన్ని కోణాల వైపు నుండి కూడా పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తుంటే రోజుకు ఒక కోణంగా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క కోణంగా బయటకు వస్తూ కూడా ఎంతో మంది డాక్టర్లు అయితే దీని వెనక పాల్పడ్డారని వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుని విచారణ చేస్తుంటే మరొక కొంతమంది బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా నమ్రతకి వీళ్ళంతా కూడా స్నేహితులుగా ఉండటంతో అయితే ఈ పోలీసుల విచారణలో తేలడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళిద్దరు కూడా డాక్టర్ నమ్రత, సృష్టికర్త ఎవరైతే ఉన్నారో నమ్రతకు వీళ్ళు రమ్య కావచ్చు, అలానే రవి, వీళ్ళిద్దరూ కూడా నమ్రతకు స్నేహితులు కావడం, నిత్యం కూడా ఆ నమ్రత చేసే కార్యకలాపాలకు వీళ్ళు సపోర్ట్ చేయడంతో పాటు ప్రస్తుతం పోలీసులు వీళ్ళ పైన విచారణ చేసి విశాఖ వచ్చి హైదరాబాద్ పోలీసులు కూడా వీళ్ళని అదుపులో తీసుకొని వీళ్ళ నుండి పూర్తి సమాచారం తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోపక్క అయితే ఈ సృష్టి అమ్మతనాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని ఐవీఎఫ్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేశామని అప్పట్లో భారీ ఎత్తున ప్రచారాలు చేసుకుంటూ ప్రజలందరినీ మభ్యపెట్టే పరిస్థితి ఉంటుంది. కానీ దాన్ని అంతటిని కూడా పక్కతో పట్టించి ఈ యొక్క ఐవీఎఫ్ చేసుకున్న తర్వాత వాళ్ళు అక్రమాలు పాల్పడి వాళ్ళలో ఈ అమ్మతనాన్ని కూడా అమ్ముకున్న పరిస్థితి ఉండడంతో అయితే ఇక్కడ ప్రజలతో పాటు ఈ యొక్క ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా లబోదిబోమన్న పరిస్థితి ఉంది. విశాఖ కేంద్రంగా సృష్టికి సంబంధించి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పటికే అదుపులో తీసుకున్నారు. ఈ రోజు ఇతరులని అదుపులో తీసుకోవడంతో దాదాపు పోలీసులు అదుపులో తీసుకున్న వాళ్ళ సంఖ్య అయితే మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 6గురిని అయితే విశాఖ నుండి అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీపిక. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.